కొడంగల్ ఏదైతే సంఘటన జరిగిందో నిజంగానే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారులు ఎట్లా ఇబ్బంది పడతారనేది నిన్న స్పష్టంగా అర్థమైంది. నిన్న నిజంగా అధికారుల మీద, కలెక్టర్ మీద, అధికారుల మీద జరిగిన ఏదైతే ఉందో దాన్ని నిజంగా బాధాకరం. ఎందుకంటే రైతులు ఏదైతే వాళ్ళ ఆవేదనను వెళ్లిబుచ్చే క్రమంలో వాళ్ళ ఆవేశాన్ని ఏ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేసిందో నిజంగా బాధాకరం. నిజంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతోని గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు గతంలో జన్మభూమి అప్పుడు ఇలాంటి పరిస్థితిని చూసినాం. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తిరిగి ఈ రాష్ట్రంలో కనిపించింది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రజల మనోభావాలను గౌరవించి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి, 1కి 10 సార్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, ఒప్పించి, మెప్పించి ఏదంటే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. అంతేగాని ఈ విధంగా బుల్డోజ్ చేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వకుండా, భరోసా ఇవ్వకుండా ఏదైతే చేస్తుందో ఇది నిజంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు కొడంగల్లో గత 6 నెలల నుండి చూస్తున్నాం రైతులందరూ వాళ్ళ ఆవేదన వెళ్ళబుచ్చుతారు. మాకు వద్దు, ఇక్కడ వేయొద్దు అని చెప్తూ ఉంటే కనీసం ఆ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళని మాట్లాడి వాళ్ళకు ఒప్పించి చెప్పాల్సిన బాధ్యతను విస్మరించి దాన్ని బుల్డోజ్ చేస్తూ మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిజంగా ప్రజలు, రైతులు ఎవరైనా, ఏ రైతు అయినా భూమిని కన్నతల్లి సమానంగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ భూమి పోతున్నప్పుడు ఆవేదన, ఆక్రోషం, బతుకుదెరువు ఎట్లా అనే ఆందోళన ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో వినాల్సిన ప్రభుత్వమే పెడచెవిన పెడితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆక్రోషం అంతా కూడా బయటపడుతూ ఉంటుంది. ఇప్పటికైనా అక్కడున్న శాసనసభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి మీరు భరోసా ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన భరోసా కల్పిస్తారు? ఈరోజు మూసి అన్నారు, వాళ్ళు ఎట్లా నమ్ముతారు మీ మాటను? మూసి బ్యూటిఫికేషన్ చేస్తే ఈరోజు ఇక్కడ 4th సిటీకి రోడ్ అంటున్నారు అవసరం లేకుండా. వీళ్ళకి ఎట్లా భరోసా కల్పిస్తారు? మీ నియోజకవర్గంలో మీరు శాసనసభ్యులు ఉన్న ప్రాంతంలోనే మీ రైతులకి మీరు భరోసా ఇవ్వలేకపోతున్నారు. అక్కడ రైతులకి అక్కడ ఏదైనా గొడవ కాగానే టీఆర్ఎస్ పార్టీని నిందేయడమే తప్పిస్తే వాళ్ళకి మేలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. నిన్న జరిగిన దానికి చాలా మంది రైతులను అక్కడ అరెస్ట్ చేసినట్టున్నారు. కలెక్టర్ ఏమో చాలా పెద్ద మనసుతో నా మీద దాడి జరగలేదు, వాళ్ళకున్న ఆవేశాన్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసింది అనేది కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే, దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి ఈరోజు అరెస్ట్ చేసినట్టున్నారు. వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని కోరుతా ఉన్నాను. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. వాళ్ళకి న్యాయం చేయాలి ప్రభుత్వం అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ చిత్రంగా ఏమైపోయిందంటే, తను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో అంత పెద్ద సంఘటన జరుగుతూ ఉంటే దాన్ని వదిలేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినట్టున్నారు. అంటే ఎట్లా ఉందంటే, రోమ్ నగరం తలగడుతూ ఉంటే రోమ్ చక్రవర్తి పీడలు వాయిస్తున్నట్టు, ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కడైనా పోని నేను మాత్రం ఢిల్లీ మాత్రం పోవడం తప్పదు అన్నట్టు వెళ్ళిపోయింది ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కూడా అగర్మియగూడలో, లేమూరులో, తిమ్మాపూరు, ఇదంతా కూడా రాచలూరు, 4 గ్రామాలకి ఏదైతే మీరు 4th సిటీ అని రంగుల కళలు కనేటట్టు రంగుల కళలు చూపిస్తూ ఉన్నారో, ఆ 4th సిటీకి రోడ్ అని చెప్పేసి ఈరోజు 300 ఫీట్ల రోడ్ అంటున్నారు, 340 ఫీట్స్ రోడ్ అంటున్నారు. ఆ రోడ్ వేయడానికి ఈరోజు ఇక్కడ ఉన్న రైతులందరూ భూములు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ 4 నుండి 5 కోట్లు పోతా ఉంది. మీరు ఇచ్చేది 19 లక్షలు. ఎంతవరకు న్యాయం అండి ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉన్నారు. అసలు అవసరం ఏముంది ఆ రోడ్? ఒక్కసారి ఆలోచించండి. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థిమితంగా 1 గంట కూర్చొని అధికారులతో ఆలోచించండి. ఇక్కడ నాగార్జునసాగర్ రోడ్ ఉంది, ఇక్కడ శ్రీశైలం హైవే ఉంది, మధ్యలో ఈ రోడ్ అవసరం లేదు. మధ్యలో కావాలంటే ఇంకో రోడ్డు తిమ్మాపూర్ రోడ్ కూడా ఉంది. కానీ ఇంకో 4వ రోడ్ ఎందుకు వేస్తున్నారు? మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమా? మీ వ్యక్తిగతంగా మీకు పేరు రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే అది అవసరం లేదు. మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని ఫార్మాసిటీకి ఇదే రావిరాల కొంగర నుండి ఒక సపరేట్ రోడ్ వేద్దాం ఫార్మాసిటీకి అని కేసీఆర్ గారు ఆలోచించినా అవసరం లేదు. ఇప్పటికే 15,000 ఎకరాలు తీసుకున్నాం కదా, మళ్ళీ రైతులకు ఇబ్బంది ఎందుకు కలగాలి? శ్రీశైలం నేషనల్ హైవే నుండి మధ్య నుండి రోడ్ వేయమన్నారు. కొత్తూరుకెళ్ళి ఒక రోడ్ వేస్తున్నారు ఫార్మాసిటీకి. ఫార్మాసిటీకి ఈరోజు మీరు అనుకుంటున్న 4th సిటీ, ఆ రోజున్న ఫార్మాసిటీ, దానికి కనెక్టివిటీ లేకపోతే కదా మీరు కొత్త రోడ్ వేయాలా? అక్కడ ఇబ్రాహీంపట్నం నుండి రోడ్స్ ఉన్నాయి, అటే కల్వకుర్తి నుండి రోడ్స్ ఉన్నాయి, కందుకూరు మహేశ్వరం నుండి రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్లు కనెక్టివిటీ ఆ ఏరియాకు ఉన్నప్పుడు మళ్ళీ కొత్త రోడ్ ఎందుకు వేస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. అదే కాకుండా ఈరోజు నేషనల్ హైవే, శ్రీశైలం నేషనల్ హైవే కూడా
వైండింగ్ చేయాలనే ప్రపోజల్ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పంపించున్నాం. దాన్ని వైండింగ్ చేస్తున్నప్పుడు అది 8 లైన్ల రోడ్ చేస్తున్నప్పుడు అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉంటుంది, అక్కడ రైతులు సఫర్ అవుతారు. అదే 8 లైన్ల రోడ్ల మీద మీరు అనుకున్న డెవలప్మెంట్, మీరు అనుకున్న మెట్రో ట్రైన్ తీసుకురావచ్చు కదా. మళ్ళీ కొత్త రోడ్ ఎందుకు వేస్తున్నారు, ఎవరి కోసం ఈ రోడ్ వేస్తున్నారు అనేది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. మా రైతులు 400 ఎకరాలు ఇక్కడ పోతా ఉంది రోడ్ కోసం. నిజంగానే ఆ రోడ్డు మీద పోతున్న రైతులందరూ వాళ్ళ బాధ వెల్లబుస్తూ ఉంటే వాళ్ళ తాతల నాడు ఉన్న భూమి ఒకరొకరికి 1 ఎకరా 1 ఎకరా 1/2 ఎకరా ఉన్న భూమి ఒక్కొక్కరు 100 కుటుంబాలు ఆ భూముల మీద ఆధారపడ్డారు. 8 ఎకరాల భూమి మీద 100 కుటుంబాలు ఆధారపడ్డామని చెప్తా ఉన్నారు వెంకయ్య గారు. ఇలాంటి వాళ్ళందరూ రోడ్డున పడతారు. మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. దయచేసి పునరాలోచించండి, ఆ రోడ్డు వేయద్దు. నిజంగానే వేయాలనుకున్నారు డెఫినెట్గా సహకరిస్తాం. కానీ ఈరోజు 4-5 కోట్లు పోతున్న భూమిని తీసుకుంటున్నాం మనం. ఎకరకి 4 కోట్లు 5 కోట్లు పోతా ఉన్నాం. మరి వాళ్ళకు రోడ్ వేస్తున్నప్పుడు వాళ్ళ భూమికి భూమి ఇవ్వండి. గోల్డ్ ఎంత భూమి ఉంది, 15,000 ఎకరాల భూమి అక్వైర్ చేసి మీ చేతుల్లో పెట్టున్నాం. అందుకే ఒక 400 ఎకరాలు ఇవ్వండి. మా రైతులకి ఎంత భూమి పోతే 1/2 ఎకర్ పోతే 1/2 ఎకర్ ఇవ్వండి, 1/4 ఎకర్ పోతే 1/4 ఎకర్ ఇవ్వండి. వాళ్ళు బంగారు పల్లెల్లో పెట్టి మీకు రోడ్ ఎన్నిక ఇస్తారు. అది ఆలోచించకుండా ఊరికనే పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తాము తీసేసుకుంటామంటే ఏ రైతు కూడా భరించలేడు. దయచేసి పునరాలోచించండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇక్కడున్న రైతులందరికీ కూడా పోతున్న రైతులకే కాదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే రోడ్ తీసుకుంటున్నారో రోడ్కి ఇక్కడ 1 కిలోమీటర్ అక్కడ 1 కిలోమీటర్ కూడా రైట్ అనేది ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ట్రై చేస్తూ ఉన్నారు. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండి, పోతే వాళ్ళది పోయింది కదా వదిలేస్తే తర్వాత దెబ్బ తగిలేది మీకే. మిగతా వాళ్ళు కూడా చూసుకోమని మరొకసారి మనవి చేస్తే ఇంకొకటి కూడా కావాలి నాకు క్లారిటీ.